బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా బద్వేలు వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కన్వీనర్ ఈగ యుద్ధారెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు సంక్షేమం కోసం నిస్వార్థంగా శ్రమిస్తున్న నాయకుడు డీసీ గోవిందరెడ్డి అని అన్నారు. ప్రజల గుండెల్లో చెరకని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామిరెడ్డి, మున్సిపల్ వైఎఫ్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, గోపాలస్వామి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యావేత్త శ్రీ డీసీ గోవిందరెడ్డి గారి జన్మదిన వేడుకలో ఈరోజు మా ఎద్దారెడ్డి అన్న ఇంటి దగ్గర జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. గత దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఎద్దారెడ్డి అన్న గారు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జన్మదిన వేడుకలు సారి జరుపుతున్నారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రాష్ట్ర బూత్ కమిటీల జనరల్ సెక్రటరీగా ఎద్దారెడ్డి గారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఇది. కాబట్టి అందరూ కూడా ఇది అయిపోయిన తర్వాత కేక్ కార్యక్రమం తినిపించాలా. సార్ పుట్టినరోజుతో పాటు ఈడకు కూడా ఈరోజు భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ సెలవు. నాయకులు మా రాజకీయ గురువు శ్రీ డీసీ గోవిందరెడ్డి సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మున్సిపాలిటీలో మా యొక్క స్వగృహం నందు మా మున్సిపాలిటీ నాయకులు అందరూ కలిసి మా ప్రియతమ ఎమ్మెల్యే గారు సుధా మేడం గారు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ లీడర్లు అందరికీ, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మా గోవిందరెడ్డి సార్ గారికి ఇంకా ఆరోగ్యం బాగా ఉండాలని ఆయన కొన్ని రోజులు మాకు ఆయన ఈరోజు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు, పూజలు, పెద్దలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదినం సందర్భంగా మేమందరం కూడా బద్వేలు పట్టణంలో ఎద్దారెడ్డి ఇంటి దగ్గర ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా నాయకుడు గోవిందరెడ్డి సార్ నాయకత్వంలో మేము ఇంతవరకు కూడా ఆయన చెప్పిన సూచన ప్రకారం రాజకీయంగా వాళ్ళందరూ కూడా ఆయన చేపట్టుకొని మాకు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా గొప్ప పార్టీలో, మంచి పార్టీలో గోవిందరెడ్డి సార్ నాయకత్వం కింద మేము పనిచేస్తుండడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది రాజకీయంలో ఆదాయం కోసం పనులు చేస్తారు, కానీ మా నాయకుడు అడగారు మనం ప్రజలకు సేవ చేయాలా, స్వచ్ఛందంగా మనం మంచి పేరు తెచ్చుకోవాలని రాజకీయాలకు రావాలి, కానీ ఆదాయాల కోసం రావద్దమ్మని ఎన్నోసార్లు మా గోవిందరెడ్డి సార్ మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ